రేవంత్ రెడ్డి మారబోతున్నాడు సీఎం. మారబోతున్నాడని అట్లా అట్లా నేను చెప్తున్నాను కదండి. ఆ! మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా, అర్థం ఆ! చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నారు. అవును. దానికంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రేపు నెక్స్ట్ ఇంకెవరు వస్తారో కూడా తెలియదు. అవును. ఏ బ్రాహ్మడైనా, ఏ జ్యోతిష్యుడైనా, ఏ సిద్ధాంతైనా ఒక రాజు గురించి నెగెటివ్ మాట మాట్లాడకు. ఓకే. ఒక రాజు గురించి నెగెటివ్ మాట్లాడొద్దు, నెగెటివ్ అనకూడదు కూడా. ఓకే. ఓకే. ఓకేనా? ఎందుకంటే నేనేమనాలి? నేను రాజపురోహితుడిగానో లేతే నేనొక జ్యోతిష్యుడని నా ధర్మం ఏంటి నేను ముందే చెప్పాను గదా! అవును. నేను ఏమనుకోవాలి? నా ప్రజలు బాగుండాలి, నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. యెస్. కాబట్టి నేను మారాలి అని నేను అనుకోను. ఇప్పుడు మారి పబ్లిక్ ఇబ్బంది పడి, పార్టీ ఇదయ్యి రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడి, ప్రజలు ఇంకా మానసికంగా ఏమైనా ఒత్తిడికి లోనవ్వాలని నేను గూడా అనకూడదు. అవును. కరెక్ట్. నేను అలా అలా అనడం నా ఉద్దేశ్యం కాదు. అంటే గురుగారు సో, గతంలో నేను చేసిన రిసెర్చ్ ప్రకారంగా, ఆ! ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా ఈ సంవత్సరం అంటే సుమారుగా థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నుంచి హ్మ్. అంటే జూలై, ఆగస్ట్ గనుక మనం గమనించినట్లయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏమైతుందంటే కుజుడి యొక్క దృష్టి శని మీద ఉంటుంది ఇక్కడ. ఓకే. ఓకేనా? అబ్బో! మళ్ళీ ఈసారి బృహస్పతి కూడా కొంచెం బాగా అతిచారం చేస్తున్నాడు. ఆహా! ఓకేనా? సో, దాని ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. మళ్ళీ డిసెంబర్ అండ్ జనవరిలో ఇబ్బందవుతది. ఓకే. సో, ఓవరాల్‌గా ఏమైతుందంటే ఈ సంవత్సరము కొంచెం రాజు పరమైనటువంటి ఇబ్బంది కలగడం హ్మ్. గాని, రాజు మారడం గాని, రాజు యెస్. తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలు కొంత వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, హ్మ్. నా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం నిదానంగా, ఓపికగా తీసుకునే ఏ నిర్ణయమైనా, ఏ అడుగైనా కూడా హ్మ్. కొంచెం ప్రజల నుంచి సేకరించి దాని ఆచితూచి అడుగులు వేస్తే కొంచెం మంచిదనేది నా ఉద్దేశం. ఓకే. నేను కాదండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా, ఏ బ్రాహ్మడు కూడా నెగెటివ్ ఇండికేట్ చేయాలి గానీ, నెగెటివ్ జరుగుతదని చెప్పకూడదండి. హ్మ్. ఎందుకంటే ఎంతో కొంత అనుష్ఠాంగ బలం ఉంటుంది ఒకటి. హ్మ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను గదా! ఆ! చెడు ఎందుకు అనాలి? అనకూడదు. అవును. అవకాశం ఉంది అని చెప్పాలి గానీ, జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా ప్రామిసెస్ ఉండవండి. అవును. సో, ఇండికేషన్స్ ఉంటాయే గానీ, ప్రామిసెస్ ఎప్పుడు ఉన్నాయి. కూడా ఉండవు.